జగన్ రెడ్డి అవినీతి బులుగు మీడియా సాక్షి ఛానల్ వేదిక మీద మేధావుల ముసుగులోని ఉన్మాదులను కూర్చోబెట్టి వల్లభనేని వంశీ అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి పిచ్చి పిచ్చి కథనాలు వండి వార్చే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి అబద్ధాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను చెప్పి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి బులుగు మీడియా చెప్పే మాటలు ఏవి కూడా నమ్మే పరిస్థితులు లేరు. అంతకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఉన్మాది ఉగ్రవాది పరిపాలనకి ఇప్పటికి కూడా ప్రజలు గుర్తుంచుకున్నారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రశ్నించిన సామాన్య ప్రజల్ని కేసులు పెట్టి కరోనా ఎక్కించి చంపేశారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని దొంగ కేసులు పెట్టి జైలులో పెట్టి వాళ్ళని చంపబోయారు. వాళ్ళని 3rd డిగ్రీలు ప్రయోగించారు. రాష్ట్ర ఖజానాని పందికొక్కుల్లాగా దొబ్బి దోసుకుంటున్నారు. ఈరోజు వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసు, SC/ST అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు. రేపు కొడాలి నాని అరెస్ట్ అవుతాడు. ఎల్లుండి అంబటి రాంబాబు అరెస్ట్ అవుతాడు. అవతల పేరు నాని అరెస్ట్ అవుతాడు. అవతల ఎల్లుండి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దొబ్బి దోచుకుంది. పందికొక్కు కంటే అధ్వానంగా రాష్ట్ర ఖజానాన్ని దొబ్బేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కి రాష్ట్రం ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు సుముఖంగా చూపించట్లేదు. అంటే కనుక ఎంత అరాచకం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఉన్మాదులు సపోర్ట్ చేసే ఉగ్రవాదులు చేసిన అరాచకాలు అన్నీ కాదు, అన్నీ కూడా చట్టపరంగా ప్రతి ఒక్క ఉన్మాదిని శిక్షించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరైతే ఉన్మాదేశాలు వేశారో అందరు కూడా జైలుకి వెళ్ళ తప్పదు. ఇప్పుడు బులుగు మీడియా భేద ఏడుపులు ఏడ్చి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మి మోసపోయే పరిస్థితులు లేరు.